హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వర్షాలు అయితే బాగా పడుతున్నాయండి. వరదలు, వర్షాలు చాలా చిరాగ్గా ఉంది. అసలు ఎంత అంటే మాకు రోడ్డు కూడా క్లోజ్ అయిపోయింది. మా పాపని తీసుకురావడానికి మా వారైతే హాస్టల్కి వెళ్ళారు. తనకి హోమ్ సిక్ హాలిడేస్ ఇచ్చారు. కానీ వాళ్ళు రిటర్న్ వచ్చేటప్పటికి రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఫ్లడ్ వచ్చేసింది. ఇంకా వాళ్ళు ఎలా వస్తారో ఏంటో కూడా అర్థం కావట్లేదు, ఇరుక్కుపోయారండి. ఇంకొక నైట్ అయితే ఇటు వచ్చేసే వాళ్ళే, అలాంటిది రాకుండా అయిపోయింది. అసలు ఎలా ఉందంటే పిచ్చెక్కినట్లే ఉంది. ఇంట్లో నేను మా బాబు మాత్రమే ఉన్నాము. చాలా అంటే చాలా బోరింగ్గా ఉంది. డే గడవట్లేదండి అసలు. వాళ్ళు వస్తారు, పాప వస్తుంది. చాలా మంత్స్ అదే 1.5 మంత్ అయిపోయింది తన్ని చూసి. చాలా రోజులు అవుతుంది. ఎంత ఎక్సైట్మెంట్తో ఉన్నానంటే తను వస్తుందని మొత్తం డిసప్పాయింట్ అయిపోయానండి. చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. అదోలాగా ఉంది. ఆ ఫ్లడ్ ఎప్పుడు పోతుందో, రోడ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో, వాళ్ళు ఎప్పుడు వస్తారో అంటాం కదా, ఏదైనా బాగా ఎదురు చూస్తే ఇలాగే అవుతుందని చెప్పేసి అలాగే అయిపోయిందండి. మాకైతే అర్థం కావట్లేదు అసలు ఏం చేయాలో ఏంటో. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాము, నేను మా బాబు. ఇక్కడ మాకు రివర్ ఉంటుంది, శబరి రివర్ ఉంటుంది అన్నమాట మా ఊరికి. ఆ రివర్ కూడా పొంగిపోయిందండి. విపరీతంగా వర్షాలు, అసలు వరదలు పైనుంచి బాగా వరదలు వస్తున్నాయి. ఏం చేయాలో ఏంటో, మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందో, వెయిట్ అండ్ సీ. పాపమ్మ వాడికి బయటికి వెళ్ళి ఆడుకోవడానికి లేదు, ఏమీ తోచక కాసేపు ఏమో ఫోన్ ఆడుతున్నాడు, లేకపోతేనేమో టీవీ చూస్తున్నాడు, అంతే. ఇక పాపం వాడికి ఏమీ తోచట్లేదు. ఇంట్లో వాడు నేను, నా మొహం వాడు చూడటం, వాడి మొహం నేను చూడటం, అంతే. ఇంకా అసలు ఎవ్వరు ఏమీ లేదండి. అసలు ఎంత వర్షం అంటే విపరీతమైన వర్షం పొద్దాక పడతానే ఉంది. ఇక్కడ మా బుద్ధుడు చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు. అబ్బా, నాకు కూడా అంత ప్రశాంతత దొరికితే ఎంత బాగుండు అనిపిస్తుందండి. ఎంత క్యూట్గా ఉంటుందో ఈ విగ్రహం. నాకు ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం. మా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది అనమాట ఈ దీనిని. అసలు ఎంత క్యూట్గా ఉంటాడో, ఎంత బాగుంటాడో చూడండి అసలు. వావ్, చిన్న పిల్లోళ్ళ భలే ఉంటాడండి. ఈ వర్షం వల్ల బట్టలు అస్సలు ఆరట్లేదండి. ఎంత ప్రాబ్లం అయిపోతుందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా స్టాండ్ని కూడా ఇంట్లో లోపల పెట్టేసుకొని ఫ్యాన్ వేసుకొని అది కూడా ఆరబెట్టుకునే పరిస్థితి వచ్చింది మాకు. అసలు 3 days అయినా ఆరట్లేదండి బట్టలు అయితే. మాకు బయట పెట్టడానికి ప్లేస్ ఉంది, కానీ ఆ బయట కూడా చల్లదనానికి అస్సలు. ఇంకా మా వారు లేరు, పని కూడా ఏం లేదండి. నైట్ ఈవినింగ్ పనంతా అయిపోయింది. ఖాళీ అనిపిస్తుంది. డే అంతా ఏం తోచట్లేదు అస్సలు. ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఏదో చిన్న చిన్న పనులు ఉంటే చక్కచక్క చేసేస్తున్నాను, ఖాళీగా కూర్చొని ఉన్నాను. ఈవినింగ్ వర్క్ కూడా అయిపోయింది, ఖాళీయే. ఇంకా డిన్నర్ కోసం ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను. దోశ పిండి ఉంది, దోశ వేసుకుందాం అనుకుంటున్నాం నేను మా బాబాయ్ కాబట్టి. ఐ హోప్ రేపైనా రోడ్డు ఓపెన్ అయ్యి వాళ్ళు రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఈ తుఫాన్ ఎన్ని రోజులు అండి, మా కోసమే వచ్చిందా ఏంటి అనిపించింది నాకైతే. ఇది ఒక ఆటంకం కలగజేసింది. పాపం పిల్లలకి హోమ్ సిక్ ఇచ్చినప్పుడు హాలిడేస్ ఇంటికి వెళ్దామని ఎంతలా ఎదురు చూస్తారో కదా, వాళ్ళు రాకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతారో. మా పాప కూడా అలాగే ఉంది. ఎప్పుడు వెళ్తానా ఇంటికి, ఎప్పుడు వెళ్తానా అన్నట్లుగా ఉంది పాపం. ఏంటి పరిస్థితి అన్నట్లుగా ఉంది మాకు. చూడాలి. ఐ హోప్ అంతా క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు త్వరగా ఇంటికి వచ్చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళు వచ్చినప్పుడు ఆనందాన్ని మీతో కూడా నేను పంచుకుంటాను, ఓకేనా? శివపురాణం అండి. ఈరోజు మండే, పూజ అయితే అయిపోయింది. నేను శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు, తిరుపతి శ్రీకాళహస్తి వెళ్ళాము ఇయర్, అప్పుడైతే తెచ్చుకున్నాను. ప్రతి మండే అయితే శివపురాణాన్ని చదువుకుంటున్నాను, స్టార్ట్ చేశాను. రోజు చదువుదాం అనుకుంటా కానీ కుదరట్లేదండి, ఏదో ఒకటి మర్చిపోతున్నా. సరేలే మండే అయినా చదువుకుందామని చెప్పేసి మండే చదువుతున్నానండి. ఎక్కడి వరకు చదువుకున్నానో ఇలా మార్క్ పెట్టుకుంటాను అనమాట. మార్క్ పెట్టుకొని ఇంకా మిగతాది చదువుకుంటా. ఎంత వీలైతే అంత చదివేస్తాను, నాకు చదవాలనిపించినంత వరకు. ఈరోజు మండే. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే కొంచెం రోడ్డు ఓపెన్ అయింది. మా వాళ్ళు అయితే బయలుదేరారండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్.
ఏ టైంకి వస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే బయలుదేరారు. చూడాలి ఏ టైంకి వస్తారు ఏంటి అన్నది. ఐ హోప్ వాళ్ళు మంచిగా వచ్చేయాలి ఇంటికని అయితే కోరుకుంటున్నాను. ఈ ఫ్లడ్ వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి మాకు. చూద్దాం, వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? హలో గాయస్, వెయిటింగ్ ఫర్ భక్తి. భక్తి వచ్చేసింది. తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. ఇంకొక 5-10 మినిట్స్లో వచ్చేస్తుంది. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఆర్ యూ? అదిగోండి వచ్చేసారు. ఆటో అయితే వచ్చింది, ఆగింది. చూస్తున్నాను. మా వారైతే దిగారు. ఇంకా తను దిగడం గేటు తీసుకొని ఊరికొచ్చి హగ్ చేసేసుకుందండి. పాపం అసలు ఎంత మిస్ అయిపోయిందంటే మమ్మల్ని చాలా మిస్ అయింది. తను పుట్టిన తర్వాత ఎప్పుడూ ఇంత దూరంగా లేదనమాట మాకు. ఫస్ట్ టైం కదా. ఎంత ఎక్సైట్మెంట్తో ఉందంటే అందులో ఈ రూట్లో దారులు బంద్ అయిపోయి రావడం కొంచెం లేట్ అయ్యేసరికి ఇంకొద్దిగా మిస్ అయింది. ఇక నా దగ్గరకు వచ్చి నన్ను హక్ చేసుకొని వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళ తమ్ముడిని ఏమంటారు లాడ్ చేస్తుంది. చూడండి, మిస్ అయింది కదా చాలా. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ కానీ దూరంగా ఉంటే ప్రేమ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక రాగానే ఏడ్చేసింది అలా. నా కూతురు నాకంటే హైట్ అయిపోయిందండి. ఆడపిల్లలు అంతే కదా, తల్లికంటే హైట్ అవుతారు, మగపిల్లలు తనకంటే హైట్ అయిపోతారు. ఇంకా మా మూమెంట్స్ని మీతో కూడా పంచుకున్నాము. ప్లీజ్ మా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.